హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇచ్చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, సీరియల్గా 4 మ్యాచ్లు ఓటమిల తర్వాత మరి ఇలాంటి చేజింగ్లో 247 ఓటడం మామూలు ఇన్నింగ్స్ కాదు మచ్చ. ఇది అబ్సల్యూట్ కార్నేజ్ అని చెప్పుకోవచ్చు. బోత్ ఓపెనర్స్ దగ్గర నుంచి మొత్తం అక్కడ షేక్ వేసిండు. మొత్తం అభిషేక్ శర్మ మొత్తం ఉప్పల్ స్టేడియం మొత్తం షేక్ వేసిండు. ఏంటి మచ్చ అక్కడ చేజింగ్ లో మరి 245 చేజ్ చేయడం ఇది మామూలు ముచ్చట కాదు. ఇది దట్టు సీరియల్ 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. హై ప్రెజర్ ఉంటుంది. బట్ మనలో బ్యాటింగ్ తెలుసు, అసలు మన స్ట్రెంత్ అది. మనకి మిగతా టీమ్స్ కూడా మరి ఈ బ్యాటింగ్ చూసి భయపడితే నాకు తెలిసి ఇంకా మనకి 8 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 8లో మనకి 6 గెలిచినా అని మనకి చాలా నచ్చిన హై ఛాన్సెస్ ఉంటాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అక్కడ మనం చూసుకుంటాం ఇంకా మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దగ్గర నుంచి ఇంకా ప్లేయర్స్ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి నాక్స్ అయితే రావాల్సి ఉంది. క్లాస్ గత సీజన్లో రాణించినట్టు ఇంకా రాలేదు. అతని దగ్గర నుంచి పెద్ద డ్యూ ఉంది. ఇంకా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి డ్యూ ఉంది. సో ఇంకా మన బ్యాటింగ్ అనేది పూర్తిగా కోలుకోలేదు. బట్ ఓపెనర్స్ ఇద్దరి దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే వచ్చినాయి. ఇక మన బౌలింగ్లో టూ మనీ మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. బట్ ఎనీవే విన్ మాత్రం మనకి చాలా మంచిగా కనబడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇంకా 9 బాళ్ళు మిగిలి ఉండగానే ఈ చేజ్ని అయితే కంప్లీట్ చేసిళ్ళు. ఒకనొక సిచ్యువేషన్ అనిపిస్తుంది మరి ఎస్ఆర్హెచ్కి ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తే 300 కొట్టేదేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవే అక్కడ ద క్రెడిట్ గోస్ టు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ద వే ది బ్యాటర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ గత లాస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుంటే ఒక్క 6 లేదు అభిషేక్ శర్మకి. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అవన్నీ కూడా తిరిగి రాసిండు. ఎన్ని 6లు కొట్టిండు అక్కడ అభిషేక్ శర్మ? 10 6లు అయితే కొట్టిండు. ఒకటే మ్యాచ్లో 14 4లు కొట్టిండు. 141 హైయెస్ట్ స్కోరు. చాలా బెటర్ రాణించిండు. 55 బాళ్ళలో 141 అయితే కొట్టిండు. 256 స్ట్రైక్ రేట్తో 10 6లు 14 4లు. ట్రావిస్ హెడ్ 66 కొట్టిండు. 178 స్ట్రైక్ రేట్తో 37 బాళ్ళలో 9 4లు 3 6లు. ట్రావిస్ హెడ్ నాకు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ రిస్క్ షాట్స్ అయితే అతనైతే తీసుకోలేడు. అంటే గత మ్యాచ్ల్లో మనం చూసుకుంటే ప్రతి బాల్ ఊపతందుకు అయిండు. బట్ ఇక్కడ చూసుకుంటే బ్యాడ్ బాల్ ఊపిండు, గుడ్ బాల్కి రెస్పెక్ట్ ఇచ్చిండు. పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ అయితే మనకు అయింది. అసలు మొత్తానికి డ్యామేజ్ కాలేదు పవర్ ప్లేలో మనకి. సో ఆ విధంగా అయితే ప్లాన్ అయితే మనకి కనబడ్డది. 8 వికెట్స్ తేడాతో మనమైతే గెలిచినాం మరి ఈ మ్యాచ్. లాస్ట్ 4 మ్యాచ్లు ఏ విధంగా ఓటమి పాలేదు దానికి మరింత రెట్టింపుతో ఈ మ్యాచ్ అయితే గెలిచిళ్ళు. 245 చేజ్ చేయడం మామూలు ముచ్చట కాదు ఇది. సో ఓవరాల్ క్రెడిట్ గోస్ టు ది బ్యాటర్స్ వచ్చేసి ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇంకా మనకు 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి 8లో 6 గెలిస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ టేబుల్లో కూడా మనం ఇప్పుడు ముందుకైతే వెళ్ళినాం. అక్కడ 10-8 ఈ మ్యాచ్లో మరి అభిషేక్ శర్మ సో మెనీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిండు. మన ఇండియన్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరు ఐపీఎల్లో అదొకటి. అండ్ చేజింగ్లో హైయెస్ట్ స్కోరు ఇండియన్ అదొకటి. ఎస్ఆర్హెచ్ తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ మరి ఇంతకుముందు డేవిడ్ వార్నర్ 126 రన్స్ అయితే ఉండేవి. బట్ దాన్ని అయితే బీట్ చేసింది ఇప్పుడు అభిషేక్ శర్మ. సో ఇంకెన్నో రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ మ్యాచ్ రికార్డ్స్ చూసుకుంటే మరి శ్రేయస్ అయ్యర్కి ఇది 2 అన్సక్సెస్ఫుల్ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు గత లాస్ట్ సీజన్లో మరి కేకేఆర్ తరపున ఇదే పంజాబ్ కింగ్స్ మరి చేజ్ చేసింది 262. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ అయితే 245 అయితే చేజ్ చేసింది. బోత్ 2 మ్యాచ్లు కూడా శ్రేయస్ అయ్యరే అక్కడ మరి ఉండడం చెప్పుకోవచ్చు కెప్టెన్ గా అపోజిట్ టీంలో. సో అక్కడ శ్రేయస్ అయ్యర్కి ఇది ఒక బ్యాడ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి అభిషేక్ శర్మ నాకు మీరు ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో